మనం తినుంటే ఇంతమంది అత్తురా దీని ఇంట్లో వంటి ఇంతమంది అత్తురా మనం ఇంట్లో ఇప్పుడు తల్లి గల్ల పుణ్యం గల్ల చరిత్ర ఈనాడు ఒగ్గు కథ పుట్టినారమ్మా. ఒగ్గు కథ అంటే మహాభారతం కాదు, రామాయణం కాదు, మొన్న నడిచినటువంటి బలగం సినిమా కాదు అవ్వా. మాటలే ఒగ్గు కథ అన్నారవ్వా. ఇంటేనేమో మీకు పుణ్యం లేకపోతే మా కర్మ గింతే అనుకుంటాం తల్లులారా. ముసలివాడు మొగడాని మూతి పోట్లు పడరాదు, సాగుపోతాడు మొగడాని విని తన్నుల వాళ్ళు చెయ్యరాను. నా భర్త కన్నా ఎక్కువ నాకెవరున్నారు? కనవాడని భగవంతుని కన్నా కనవాడే నా భర్తే భగవంతుడు అనుకున్నాను. పైన చల్లుకొని ఏనాడు కనుక నేను లోగిళ్ళ బయటికి రమ్మను అది వెనకట తల్లులట భర్త వచ్చే అక్కడ ఫోన్ చేయకపోదు. భర్త వచ్చినాక ఏనాడు కంచం ముందట పెట్టి తినవయ్యా నాదానికి భర్త దీన్ని విడిచిపెట్టింది భార్య ఎంగిలి పల్లెవు తిందు నాకు ఇప్పటి నా దూపడుతుండే నా సౌతులు ఉన్నారా ఏం తింటనా వాడు పొత్తుకు 4 అమ్మాయిలు బుక్తాను, పొత్తుకు 2 నిమాలు బుక్తాను, చెల్లాతే కుటుంబ కాలు వాడు తిరుగుతలేడు, వాని నోట్ల కుక్కలు ఉచ్చపోయి ఓలేని సోయి ఉంటలేదు. నేను ఆయన ఎంగిల్ తింటనాని ముద్దులింటి పెట్టి ముక్కులింటి పెట్టి భర్తని ఏనాడు కనుక ఎనకాలతో దండుకుంటూ లేపుతున్నారా. ఆడదండి కాదు, భర్త ఎడ్డోడైన భర్తే గుడ్డోడైన భర్తే అనుకున్నదా. వస్తున్నా నా భర్త పాదాలు కడుక్కుంటూ ఇళ్ళ బయటికి రమ్మంట అని కన్న తల్లి సుందరిదేవి ఎట్లా పోతా ఉన్నారమ్మ నేను.